నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిగింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయం నుండి 2 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ముమ్మిడివరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద మొక్కలు నాటి స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల పిలుపు మేరకు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించడం ద్వారా ఇంధనపు పొదుపు పాటించడమే గాక పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడుతుందన్నారు. సైకిల్, కరెంటు వాహనాలు, సోలార్ సిస్టమ్ వాడకాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ముందు చూపుతో మన నాయకులు చేస్తున్న సూచనలను పాటించడం ద్వారా దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా ముమ్మిడివరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏరియాలో మా కూటమి నాయకులందరూ మరి పెద్ద ఎత్తున మొక్కలు పాతి వాతావరణాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి ఏదైతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుందో, ఆయన ఇంధనాన్ని ఆదా చేయాలి, అందరూ సైకిల్ తొక్కాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తని కంట్రోల్ చేయాలి, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఏదైతే మన వాతావరణాన్ని సమతుల్యం చేయాలంటే పెద్ద ఎత్తున మొక్కలు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా చేయడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మన ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి పర్యావరణ దినోత్సవం మరి నగర పంచాయతీ నుంచి ఈ ఆరోగ్య మందిర్ దాకా మరి సైకిల్ తొక్కి ఇక్కడ మొక్కలు పాతడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇంధనం ఆదా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి అందరూ కూడా ఈ పొల్యూషన్ తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున సైకిళ్ళు వాడాలి, అదేవిధంగా ఎలక్ట్రికల్ కార్స్ వాడాలని చెప్పి మన మోడీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మరి మన వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహభరితంగా ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు వైజాగ్లో ప్రత్యేకమైన ఆయన కూడా సైకిల్ తొక్కి అందరినీ కూడా సైకిల్ తొక్కాలి, ఇంధనాన్ని ఆదా చేయాలని చెప్పి ఏదైతే మోడీ గారు మొన్న పిలిపించారో దాంట్లో భాగంగా మన మహానాడు కూడా మరి ఇంధనం ఆదా చేయడం గురించి వర్చువల్గా పెట్టడం అత్యద్భుతంగా జరిగింది. ఏదైనా సాధ్యం కాబట్టి మన ప్రజలందరూ కూడా అనుకుంటే ఈ పర్యావరణం పూర్తిగా కాపాడుకుని ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. దాంట్లో భాగంగా మరి ముమ్మిడివరంలో ఉన్న ఏదైతే మన డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా తొందరలో బయటికి తీసుకెళ్ళేదానికి ప్రభుత్వం తీసుకెళ్ళాం. దాన్ని కూడా ల్యాండ్ ఎక్వేషన్కి పెట్టాం. కాబట్టి తొందరలో ఈ ముమ్మిడివరం నగర పంచాయతీలో ఉన్న ఈ డస్ట్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలియజేసుకున్నాం.